నేను వెరైటీగా చాలా మంది విలన్లని చూశాను రా, కానీ నీలాంటి నీచ్ కమ్మీన్ లత్కోర్ వరస్ట్ లఫుట్ గాడిని ఇప్పుడు చూడలే. They died facing enemies and threats. ఆహా, ఎంత చూడముచ్చటగా ఉంది ఈ జులై. ఒడిస్సీ సినిమా చూడటం, అది సూపర్ ఉండటం, మరికొన్ని రోజుల్లో బ్రాండ్ న్యూ డే రిలీజ్, నెక్స్ట్ వీక్ మై డాటర్స్ ఫస్ట్ బర్త్డే, అండ్ ఇప్పుడు సడన్ గా వాట్ ఈ సడన్ సప్ అన్నట్టు డూమ్స్డే ట్రైలర్, అండ్ తర్వాత 25th కి కామిక్ కాన్ కూడా ఉంది. లైఫ్ మరీ మనం అనుకున్నంత బ్యాడ్ ఏం లేదు మావా. కొన్నిసార్లు అప్పుడప్పుడు దేవుడు హ్యాపీనెస్ ని కూడా ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తూ ఉంటాడు. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేద్దాం. బట్ ఆ హ్యాపీనెస్ ని ఎక్కువ రోజులు ఉంచడం అనుకోండి, అది వేరే విషయం. కానీ ట్రైలర్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. ఈ సడన్ సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను జస్ట్ ర్యాండమ్ గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ట్రైలర్ కనిపించింది. నేను ఫస్ట్ చూసి ఏదో ఫ్యాన్ ఎడిట్ అనుకున్నా, కానీ కింద ఛానల్ పేరు చూసి ఐ వాస్ షాక్డ్, ఐ వాస్ సర్ప్రైజ్డ్. ట్రైలర్ ఓపెన్ చేసి చూస్తే బూమ్, ఉరుముల ధోరణి జస్ట్ 2 fingers తాపడం ఏంట్రా. సో ఈ వీడియోలో డూమ్స్ డే ట్రైలర్ గురించి లైట్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. ట్రైలర్ స్టార్ట్ అవగానే జేవియర్ తాత స్కూల్ బోర్డ్ ని చూడొచ్చు. అది కింద పడి ఉంటుంది అక్కడ, మనం లాస్ట్ టీజర్ లో కూడా చూసాం. తర్వాత జేవియర్ తాతని చూడొచ్చు. ఆయన బయట జరిగే డిస్ట్రక్షన్ ని చూస్తూ ఉంటాడు. ఆ డిస్ట్రక్షన్ ఈస్ కాల్డ్ ఇన్కర్షన్. ఇన్కర్షన్స్ గురించి ఆబ్వియస్లీ అందరికి తెలుసు, కానీ తెలియకపోతే లిమిటెడ్ యూ. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే 2 యూనివర్సెస్ ఒకదాంతో ఒకటి కొలైడ్ అయితే దాన్ని ఇన్కర్షన్ అంటారు. ఇక్కడ అదే జరుగుతుంది, ఇక్కడ తాత అదే చూస్తున్నాడు. దెన్ ఒక హెవీ వాయిస్ వినిపిస్తుంది, సంథింగ్ ఇస్ కమింగ్, సంథింగ్ వి మే నాట్ ఏబుల్ టు డిటర్ అండ్ అన్థింకబుల్ డిసిషన్ అని ఒక పెద్ద థ్రెడ్ గురించి వాయిస్ ఓవర్ వస్తుంది. కన్ఫర్మ్ ఇది మన ఆర్డీజే వాయిస్, కానీ యాజ్ ఐరన్ మ్యాన్ గా కాదు, యాజ్ డాక్టర్ డూమ్ గా. రియలీ ఫస్ట్ టైం విన్నప్పుడు అస్సలు గుర్తుపట్టలే, బికాస్ డిఫరెంట్ యాక్సెంట్ పెట్టారు. ఐ థింక్ ఈస్టర్న్ యూరోపియన్ యాక్సెంట్ అది. బికాస్ ఆఫ్ దట్ యాక్సెంట్ ఒక ఫ్రెష్ వైబ్ వస్తుంది. నైస్. తర్వాత డాక్టర్ డూమ్ ఫస్ట్ లుక్ ని చూడొచ్చు. ఈ షాట్, ఓ మై గాడ్, టూ గుడ్, చాలా బాగుంది ఈ షాట్. మార్వెల్ చాలా స్మార్ట్ గేమ్ ఆడుతుంది. పోస్టర్స్ లో, ట్రైలర్స్ లో జస్ట్ ఆర్మర్ పార్ట్స్ మాత్రమే చూపిస్తున్నారు, కానీ ఎక్కడ ఆర్డీజే ఫేస్ చూపించట్లేదు. యాంటిసిపేషన్ బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఆర్మర్ చెస్ట్ మీద ఇక్కడ ఒక స్టార్ షేప్డ్ సింబల్ ని నోటీస్ చేయొచ్చు. అండ్ ట్రైలర్ లో నాకు ఎక్కడ కనిపించలేదు, కానీ ఒక స్పెసిఫిక్ పోస్టర్ లో ఇంకో సైడ్ థాట్స్ మీల్నూర్ షేప్డ్ పెండెంట్ కూడా ఉంటుంది. ఇవి జస్ట్ ర్యాండమ్ డిజైన్ కాదు, ఇది ఒక మ్యాజికల్ డ్రోన్. డాక్టర్ డూమ్ ఓన్లీ సైన్స్ ని మాత్రమే కాదు, మ్యాజిక్ ని కూడా మడతెట్టి సూట్ లో పెట్టుకున్నాడు. తన సూట్ మీద స్టార్ సింబల్ ని పెట్టుకోవడానికి మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. 2 మేజర్ థియరీస్. నెంబర్ 1, మ్యాజిక్ పెండెంట్స్ అండ్ యాన్షియంట్ రూన్స్. డాక్టర్ డూమ్ టెక్ ఎక్స్పర్ట్ మాత్రమే కాదు, డూమ్ చాలా పెద్ద మెజిషియన్ కూడా. తన గ్రీన్ క్లాక్ ని హోల్డ్ చేయడానికి షోల్డర్స్ దగ్గర ఈ సిల్వర్ బటన్స్ లాంటి పెండెంట్స్ ని వాడతాడు. ఈ స్టార్ సింబల్ అండ్ తన ఆర్మర్ మీద ఉన్న మిగతా షేప్స్ అన్ని యాన్షియంట్ మ్యాజిక్ రూన్స్. ఒక్కో బటన్ ని ట్యాప్ చేసినప్పుడు ఆర్ యాక్టివేట్ చేసినప్పుడు అవి పవర్ఫుల్ మ్యాజిక్ స్పెల్స్ ని ఆర్ పవర్ఫుల్ ఫోర్స్ వీల్స్ ని జనరేట్ చేస్తాయి. దిస్ వాజ్ ద ఫస్ట్ థియరీ. అండ్ సెకండ్ వన్, ట్రోఫీస్ ఆఫ్ డిఫీటెడ్ హీరోస్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నోటీస్ చేసింది ఏంటంటే ఆ స్టార్ షేప్ సింబల్ ఎగ్జాక్ట్ గా కెప్టెన్ మార్వెల్ లోగోలా ఉంటుంది. మల్టీవర్స్ లో కెప్టెన్ మార్వెల్ ని డూమ్ ఎప్పుడూ ఓడించేశాడు. దానికి చిహ్నంగా ఇదొక ప్రూఫ్ లాగా పెట్టుకుని ఉండొచ్చు. అండ్ దెన్ థార్స్ హ్యామర్, ఇంకో షోల్డర్ పెండెంట్ మీద థార్ హ్యామర్, మియల్నీర్ లాంటి షేప్ కూడా ఉంది. అండ్ లీక్ అండ్ అఫీషియల్ మర్చెండైజెస్ ఆర్ట్ లో కూడా అది ఉంది. అంటే ఇట్ మీన్స్ డాక్టర్ డూమ్ తన పవర్ ని చూపించడానికి తను చంపిన ఆ రోడించిన మోస్ట్ పవర్ఫుల్ అవెంజర్స్ యొక్క లోగోస్ ని తన సూట్ మీద ట్రోఫీస్ లాగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో తొడుక్కొని తిరుగుతున్నాడు అన్నాడు. అండ్ దో సింబల్స్ ఆర్ రిప్రజెంటింగ్ హిస్ మర్జింగ్ ఆఫ్ మ్యాజిక్ అండ్ టెక్నాలజీ. టేక్ ప్లేస్ మ్యాజిక్, ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. తర్వాత నెక్స్ట్ న్యూ అవెంజర్స్ స్టోర్ ని చూడొచ్చు. బాగుంది. నెక్స్ట్ షాట్ లో వీ కెన్ సీ ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ కొత్త సూట్స్ లో వస్తున్నారు. వాళ్ళతో పాటు థార్ కూడా ఉన్నాడు. ఆ ట్రైలర్ లో థార్ కండిషన్ చూస్తుంటే ఇన్ఫినిటీ వార్ లో హల్క్ మాదిరి మారిపోయాడు. హీ స్కేర్డ్, వాన్ చేస్తున్నట్టున్నాడు అందరిని, డూమ్ ఇస్ కమింగ్ అని. అండ్ దెన్ ఈ షాట్ లో కొత్తలు పాతలు ఫెంటాస్టిక్ ఫోర్ అందరూ ఉంటారు. అందరూ అదో మాదిరి దిగులుగా ఉంటారు. ఆ దిగులేంటో వాళ్ళ బుగులేంటో తెలుసు. వెనక స్క్రీన్ మీద ఇక్కడ ఒక టైమర్ నడుస్తూ ఉంటది, చూడొచ్చు ఇక్కడ. అండ్ హియర్ 3 ఎర్త్స్ కన్వర్జ్ అవుతూ ఉంటాయి. మేబీ దట్ కుడ్ బి 616 X-Men యూనివర్స్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్. కామిక్స్ లో ఇన్కర్షన్ 2 ఎర్త్స్ మధ్య అవుతుంది, బట్ హియర్ this is a triple threat match. And then we can see Namor తన కొత్త కామిక్ యాక్యురేట్ తెలకాన్ సూట్ లో థ్రోన్ పై చాలా కామ్ గా కూర్చొని ఉంటాడు. దిస్ షాట్ వాస్ సైలెంట్ బట్ వెరీ లౌడ్. అది చాలా బ్యాడ్ గా ఉంది, నాకు నచ్చింది. అంటే అక్కడ ఏదో కేస్ నడుస్తుంది, బట్ హీస్ వెరీ కామ్. తర్వాత కింగ్ ఎంబాకో అండ్ షూరి అకాయిని చూడొచ్చు. దిస్ ఇస్ సో కూల్. ట్రైలర్ లో ఈ షాట్ చూసిన తర్వాత నాకు ఎందుకో నెమోర్, తెలకన్ పీపుల్ అండ్ వకాండన్స్ కలిసి ఫైట్ చేస్తారనిపిస్తుంది. బికాస్ డాక్టర్ డూమ్ వల్ల మొత్తం ప్రపంచానికి అండ్ మల్టీవర్స్ కి చాలా పెద్ద థ్రెట్ క్రియేట్ అయింది. దట్స్ వై షూరి అండ్ కింగ్ ఎంబాకో అండ్ నెమోర్ కలిసి వాళ్ళ కింగ్డమ్స్ ని సేవ్ చేసుకోవడం కోసం అందరూ ఒకటవుతారు. అవ్వాలి, లేకపోతే అంత అస్సామే. అండ్ ఇదే సేమ్ షాట్ లో బకీని అండ్ ఎంబాకుని, ద థింగ్ ని కూడా చూడొచ్చు. కానీ ఈ షాట్ చూస్తే తేలకుని
బ్రోకెన్ పీపుల్ అందరూ కలిసి వీళ్ళని రౌండ్ అప్ చేసినట్టు అనిపిస్తుంది. తెలుస్తుంది మేబీ అక్కడ సినారియో ఏమై ఉండొచ్చు అంటే వకాండన్స్ లో కొందరు, న్యూ అవెంజర్స్ బ్యాచ్ నుండి కొందరు, ఫెంటాస్టిక్ 4 నుండి కొందరు, మేబీ వీళ్ళంతా ఒక చోట కలిసి అక్కడికి వెళ్ళి నెమోర్ కి వస్తున్న థ్రెడ్ గురించి డాక్టర్ డూమ్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కలిసి పోరాడదాం, పోతే ప్రాణం ఉంటే రాజ్యం అని నెమోర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండొచ్చు. కానీ మేబీ అప్పుడే ఎవడో కూడా తీయటన బట్ట అలా ముందు చెప్పకూడదని చెప్పి టాలకన్స్ ని రెచ్చగొట్టుండొచ్చు. అందుకే ఇక్కడ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అండ్ దెన్ థార్ సూపర్ బ్లాండింగ్ ని చూడొచ్చు, ఫుల్ గాడ్ మోడ్ లో ఉంటాడు మనోడు విత్ స్ట్రాంగ్ బ్రేక్. తర్వాత ఈ స్టేట్స్ బ్లాస్ట్ ని చూడొచ్చు. ఫైనలీ గోస్ట్ రైడర్ క్యామియో, సారీ ఫస్ట్ టైం ఇది చూడగానే ఇన్ఫినిటీ వార్ గుర్తొచ్చింది. ఇన్ఫినిటీ వార్ లో థానోస్ తో ఫైట్ తర్వాత హల్క్ డైరెక్ట్ గా శాంటమ్ సాంక్టరమ్ లో సేమ్ ఇలాంటి ప్లేస్ లోనే స్టేట్స్ పైన పడతాడు. ఇందులో కూడా అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేశారేమో అనుకున్నా, బట్ అక్కడ ఎవరు లేరు. ఈ బ్లాస్ట్ షాట్ లో ఆ విండోస్ అయిన వుడెన్ స్ట్రక్చర్ ని బట్టి చూస్తే చార్ల్స్ జేవియర్ స్కూల్ అనిపిస్తుంది. అది చూద్దాం. నెక్స్ట్ షాట్ లో సైక్లోప్స్ ని చూడొచ్చు. సడన్ గా అలర్ట్ అయ్యి ఆప్టిక్ బ్లాస్ట్ చేయడానికి రెడీ అవుతా ఉంటాడు. తర్వాత ట్రైలర్ లో ఇంకో సర్ప్రైజ్, షాంగ్-చి అండ్ గ్యాంబిట్ ఫైట్. ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు, ఫైట్ చేస్తూ ఉంటారు. గ్యాంబిట్ తన కైనెటిక్ ఎనర్జీ యూస్ చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు, ఏమో. కానీ వీళ్ళిద్దరు జేవియర్ స్కూల్లోనే ఉన్నారు, అదే మ్యాన్షన్ లో ఉన్నారు, అది మాత్రం కన్ఫర్మ్. ఈ బ్లాస్ట్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్, ఇక్కడ సైక్లోప్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్, ఇక్కడ షాంగ్-చి అండ్ గ్యాంబిట్ ఫైట్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అండ్ ప్లేస్ ఒకటే, అది జేవియర్ తాత స్కూల్, ఆ మ్యాన్షన్. అండ్ నెక్స్ట్ షాట్ లో లోకిని చూడొచ్చు. ఇది కూడా సర్ప్రైజ్ అయినా. లోకిని దాస్తారనుకున్నా కానీ దాయలేదు. చూపించారు ట్రైలర్ లో. రాసి పెట్టుకుని ఒక ర్యాండమ్ ప్రొడిక్షన్ చేస్తున్నా నేను. క్లైమాక్స్ లో డూమ్ ని సావు దెబ్బ కొట్టేది మాత్రం లోకియే ఫర్ షూర్. మల్టీవర్స్ గా బాద్షా రాడా, ఆ మాత్రం ఉంటది. ఓకే, బ్యాక్ టు ద ట్రైలర్. ఈ షాట్ లో ఒక కార్డ్ ని చూడొచ్చు. దట్స్ టీవీఏ ఐడెంటిఫికేషన్ కార్డ్. అండ్ ఇక్కడ లోకి ఒక హౌస్ లో ఉంటాడు. ఆ హౌస్ కర్టన్స్ ని బట్టి చూస్తే తను స్టీవ్ రోజర్స్ ఇంట్లో ఉన్నాడు అనిపిస్తుంది. బికాస్ మనం ప్రీవియస్ టీజర్ లో కూడా ఆ హౌస్ ని చూసాం. సో సేమ్ హౌస్. వై హీస్ దేర్ అంటే మన స్టీవ్ ని యాక్చువల్ అర్త్ పట్టుకొచ్చేది మనోడే కాబట్టి. లోకి మాత్రమే వేరే టైమ్ లైన్స్ లోకి ట్రావెల్ చేయగలడు కాబట్టి లోకి ఈస్ ద రైట్ గై టు బ్రింగ్ హిమ్ బ్యాక్. ఈ స్టీవ్ మన స్టీవేనా, మనకులో పడేనా అంటే ఎస్ మనోడే. అట్ ప్రెసెంట్ అక్కడ ఉంది కెప్టెన్ హైడ్రా అని డిఫరెంట్ థియరీస్ స్ప్రెడ్ అవుతున్నాయి, బట్ అవి ఎంతవరకు నిజమో తెలియదు. ఎండ్ గేమ్ క్లైమాక్స్ లో రెక్కమావికి అదే శామ్ విల్సన్ కి షీల్డ్ ఇచ్చేసి పాస్ట్ లోకి వెళ్ళి పెగి కట్టడితో సెటిల్ అయిన మన ఓజీ ఒరిజినల్ స్టీవ్ రోజర్స్ దీంట్లో తిరిగి వస్తున్నాడు. ఇందులో నో కన్ఫ్యూజన్. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ని కూడా ముందు చూడొచ్చు ట్రైలర్ లో. లైక్ మెయిన్ క్లూ ఏంటంటే థార్స్ 2-step వెరిఫికేషన్. మన ఓజీ క్యాప్ థార్ మియోల్నర్ ని లిఫ్ట్ చేయగలడు కాబట్టి అక్కడ ఉంది ఓజీ క్యాపా లేదా మరెవరైనా అనేది మియోల్నర్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో క్లియర్, తన మియోల్నర్ ని లిఫ్ట్ చేస్తాడు, థార్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అండ్ దెన్ క్యాప్ వర్సెస్ క్యాప్ లాగా మిస్టిక్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎలినాతో ఫైట్ చేస్తుంది. ఎలినా వర్సెస్ ఎలినా, నైస్. హల్క్ వర్సెస్ హల్క్ పెట్టుంటే బాగుండేది. అండ్ తర్వాత ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ మాదిరి ట్రైలర్ లో మనీ షాట్ ఏంట్రా అంటే ఇది. ట్రైలర్ లో ది మోస్ట్ ఫ్రీకింగ్ క్రేజీ షాట్. థార్ తన ఎక్స్ట్రీమ్ లైట్నింగ్ పవర్ మొత్తం యూజ్ చేసి డూమ్ మీద స్ట్రాంగ్ బ్రేకర్ తో అటాక్ చేస్తాడు. సేమ్ ఎగ్జాక్ట్ గా థానోస్ ని ఎలాగైతే అటాక్ చేస్తాడో సేమ్ అదే స్టైల్లో అటాక్ చేస్తాడు. కానీ డూమ్ జస్ట్ 2 వేలతో ఆ అటాక్ ని ఆపేస్తాడు, లిటరలీ 2 fingers తో. వాట్ ద ఫక్, హౌ బ్రో. ఇక్కడ థార్ ఎక్స్ప్రెషన్ కూడా సేమ్ అదే. హీస్ లైక్ వాట్ ద హెక్. ఈ పవర్ తో విశ్వంలో ఎవడైనా భస్మమే. కానీ వీడికి ఏం కావట్లేదంటని షాక్ అయిపోతాడు ఒక సెకండ్. సి డూమ్ ఇక్కడ ఎలాంటి ఫిజికల్ స్ట్రెంత్ యూజ్ చేసి థార్ ని డిఫెండ్ చేయట్లేదు, ఎలాంటి ఫిజికల్ స్ట్రెంత్ తో థార్ ని ఆపట్లేదు. ఇన్ఫినిటీ వార్ లో ఎండ్ గేమ్ లో థానోస్ ఫిజికల్ గా స్ట్రగుల్ అవుతాడు థార్ ని ఆపడం కోసం. బట్ డూమ్ ఇక్కడ రవ్వంతా కూడా ఎఫర్ట్ పెట్టట్లేదు, ఫిజికల్ గా ఇంచు కూడా కదట్లేదు. రీజన్ ఏంటంటే సింపుల్, మ్యాజికల్ పవర్స్. థార్ అటాక్ ని ఆపినప్పుడు ఇక్కడ ఫింగర్స్ దగ్గర గ్రీన్ ఎనర్జీని నోటీస్ చేయొచ్చు. డూమ్ తన మ్యాజిక్ బ్యారియర్ తో థార్ ని ఆపుతున్నాడు. స్ట్రాంగ్ బ్రేకర్ ఆ లైట్నింగ్ బ్యారియర్ ని క్రాస్ కూడా చేయలేకపోతుంది. డూమ్ ఈజ్ ఆన్ హోల్ డిఫరెంట్ లెవెల్. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, బికాస్ దీని మీద సపరేట్ వీడియో చేద్దాం. అండ్ తర్వాత లాస్ట్ లో థార్ స్టీవ్ ని కలవడం కోసం వెళ్తాడు. స్టీవ్ ని చూసి మళ్ళీ షాక్ అయిపోతాడు. ఇట్స్ నాట్ పాసిబుల్ అంటాడు. ఉరుముల దొరకడం మనలాగే నమ్మలేకపోతాడు. దెన్ యాజ్ ఎ సైడ్ మనోడా కాదా అని ఆ మ్యూల్నర్ తో కన్ఫర్మ్ చేసుకుంటాడు. బట్ ఇంట్రెస్టింగ్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు చాలా 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 బాగా నచ్చింది. మార్వెల్ సినిమాని థియేటర్ లో ఎంజాయ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇది డెఫినెట్ గా చాలా గట్టిగా సౌండ్ చేస్తుంది. కానీ ట్రైలర్ లో మాత్రం ఎవరినో దాస్తున్నారు, అదైతే పక్క. అండ్ 25th ఎంసీయూ ప్యానల్ ఉంది కామికాన్ లో. అప్పుడు రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. అంతా ఇప్పుడే చూపించేస్తే అక్కడ కామికాన్ లో జనాలకి ఏం చూపిస్తారు? మేబీ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటారు. చూద్దాం. ట్రైలర్ మొత్తం డూమ్ ప్రెజెన్స్ చాలా ఇంటిమిడేటింగ్ గా ఉంది, అట్ ది సేమ్ టైం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓవరాల్ గా ట్రైలర్ డామ్ గుడ్. చెప్పండి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత మీ థాట్స్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ డిఫరెంట్ థియరీస్ ఏమంటే కూడా కామెంట్ చేయండి, నేను చూస్తా, ప్రతిదీ చదువుతాం. అండ్ యా, దట్స్ ఇట్. సినిమాటిక్ స్టూడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. అవును, ట్రైలర్ అంతా బాగానే ఉంది కానీ డాక్టర్ స్ట్రేంజ్ కనిపించలేదే. స్ట్రేంజ్.